హాయ్ నమస్తే, వెల్కమ్ టు వాసవి న్యూస్ టీవీ. మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను, రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటాం. అయితే వీటిలో 3 ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అందరికీ తెలిసిందే, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటాం. జనవరి 26న రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటాం. అయితే స్వాతంత్రం వచ్చినందుకు, అంటే పరాయి దేశ పాలన నుంచి వచ్చినందుకు చేసుకునేది వేడుక స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అది ఆగస్టు 15. అయితే మనకు స్వయం పరిపాలన, మన రాజ్యాంగం అమలు తెచ్చుకున్న సూచికగా రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అది జనవరి 26. ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవం రోజు మనం జెండాను ధ్వజస్తంభానికి కింది నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ ఎగరవేస్తాము. అంటే పరాయి పాలన నుంచి మన స్వేచ్ఛా వాయువులకి వచ్చామనే సూచికగా జెండాను ఎగరవేస్తాము. అదే రిపబ్లిక్ రోజు అయితే ఆల్రెడీ పైన ధ్వజస్తంభానికి కట్టినటువంటి ముడివేసినటువంటి జెండాను ఎగరవేసి మన స్వయం పాలన సూచికగా వేడుకలు జరుపుకుంటాం. ఇంకొక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశ ప్రధాని చేతుల్లో జరుగుతాయి. అదే రిపబ్లిక్ వేడుకలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతాయి. సబ్స్క్రైబ్ వాసవి న్యూస్ టీవీ. ధన్యవాదాలు. వాసవి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వాసవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసవి న్యూస్ టీవీ.